తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేటటువంటి ప్రభుత్వంగా భారతదేశంలో కీర్తిని ఆర్జించినటువంటి ప్రభుత్వంగా ఇవాళ పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా వీరు ఆశిస్తున్నటువంటి అభివృద్ధి ఫలితాలని ప్రజల ముందు ఉంచటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలను ఎన్ని జరుగుతున్నప్పటికీ కేంద్రం సహకరించకపోయినప్పటికీ పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్లో మన వాటా తగ్గుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కీలకమైనటువంటి పాత్ర ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు చూపించడం కోసం ఇద్దరు నాయకులు చేస్తున్నటువంటి కృషిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పార్టీ అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఎందుకంటే వాళ్ళ దావోస్లో 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడం అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించింది. ఇవాళ ఈ పెట్టుబడులను చూసి తెలంగాణ అభివృద్ధిని చూసి కూడా ఓరవలేనటువంటి పార్టీలు, గతంలో తెలంగాణ వాళ్ళ కోసమే విభజించబడినట్టుగా భావించినటువంటి రాజకీయ పార్టీలు కొంత అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. ఆ అక్కసు ఏంటంటే మామూలుగా ఎప్పుడు కూడా మరి అది ఇప్పుడు బండి అయింది, ఓడపోయి బండి కావటం వల్ల సహజంగా ఈర్ష్య ద్వేష భావం ఉంటుంది. ఆ భావంతో తప్ప వాళ్ళు ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి పరిస్థితి కానీ అవకాశం కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి నాయకత్వంలో ఇంతవరకు రాజకీయ పార్టీలు విమర్శలకు గురి అయ్యేటటువంటి పనులు ఏది చేయలేదు. ఎటువంటి తప్పుడడుగు కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. కావాల్సినటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల తర్వాత మీరు పక్కా ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పినటువంటి మీరు 10 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి ఒక విడతలో కూడా ఇవ్వకుండా పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. ఇవాళ 3 నుంచి 5 లక్షల ఇళ్ళు ఒకేసారి ఈ సంవత్సరం టేకప్ చేసి దశల వారీగా అవి పూర్తి చేసుకొని రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అవసరమైతే 7-8 లక్షల ఇళ్ళు కూడా పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో, ఆశయంతో ప్రయాణిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఓరవలేనటువంటి శక్తులు కొంతమంది విమర్శిస్తే అది మంచిది కాదు. రాజకీయంగా వాళ్ళకి మంచి పేరు రాదని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా.